మిత్రులారా, పెద్దలారా, నిజానికి సుప్రీంకోర్టు తీర్పు ఇల్లలకడం లాంటిది. ఇప్పుడుంది అసలు ఉద్యమము, పండగ అని చెప్పి నేను అంటున్నాను. ముందుగా వీసీకే పార్టీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ అంశాన్ని బలపరుస్తూ ఒక వైఖరిగా, ఒక కార్యక్రమంగా ముందుకు రావడం పట్ల నేను హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాను, స్వాగతిస్తూ ఉన్నాను. అలాగే ఇప్పటి ఈ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కూడా ముఖ్యంగా సూత్రబద్ధంగా వర్గీకరణను బలపరుస్తూనే ఈ సుప్రీంకోర్టు ఏదైతే ముఖ్యంగా చెప్పిందో, బ్యాక్వర్డ్స్ అమాంగ్ బ్యాక్వర్డ్స్, ఎస్సీల్లో కానీ ఎస్టీల్లో కానీ వాళ్ళకి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ అత్యంత వెనుకబడ్డ కులాలు, జాతులు, తెగలకి వాళ్ళకి మొదట ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి సూత్రం ఆధారితంగా ఈరోజు వీసీకే పార్టీ మన రాష్ట్ర అధ్యక్షుడు సాహితీవేత్త డాక్టర్ జిలకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ పక్షాన ఇక్కడ ఇలాంటి అంశం మీద పెట్టడం అనేటువంటిది చాలా హర్షించాల్సిన విషయంగా నేను చెప్తా ఉన్నాను. ఈ వర్గీకరణ అనేటువంటి ప్రక్రియలో వాస్తవానికి ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాల ఆది జాంబవ అరుంధతీయ ఫెడరేషన్ అని ఉండేది. ఈ సదరన్ స్టేట్స్ ఆది జాంబవ అరుంధతీయ ఫెడరేషన్ ఏబీసీ చేస్తే చాలు అని చెప్పి 80ల్లో అంటూ ఉండేది. సరే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏబిసిడి చేసింది. ఎందుకు చేసిందంటే డి గ్రూప్లో ఎవరిని పెట్టింది అని చెప్పి అన్నప్పుడు 1981 లెక్కల ప్రకారం మాదిగో మాలో తెలియని కేవలం ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, ఆది కన్నడిగా లాంటి సర్టిఫికేట్లతో ఉన్నటువంటి వాళ్ళు 9 లక్షల మంది ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఉండేవాళ్ళు. వాళ్ళని విడగొట్టి మాదిగ గ్రూపులో మాదిగల్ని, మాల గ్రూపులో మాలల్ని వేయడానికి వీలు కాదని చెప్పి సాంకేతికంగా షెడ్యూల్డ్ కులాల జాబితాల లిస్టులో, రాష్ట్రపతి లిస్టులో ఆది ఆంధ్ర, ఆది కన్నడిగా, ఆది ద్రావిడ అనేటువంటివి కూడా కులాలుగా స్థిరీకరించబడ్డాయి. కాబట్టి వీటిని ఏం చేయాలో అర్థం కాలేదు. అట్లాగే రెల్లి మేతర్ల కంటే కొంచెం డెవలప్ అయినటువంటి వాళ్ళు మాదిగలు, మాదిగల కంటే బాగా డెవలప్ అయిన వాళ్ళు మాలలు, మాలల కంటే కూడా డెవలప్ అయినటువంటి వాళ్ళు ఆది ఆంధ్ర అనేటువంటి పేరుతో ఉన్నవాళ్ళు విద్యా ఉద్యోగ రంగాల్లో. కాబట్టి వీళ్ళని విడదీసి మాదిగల్లో మాలల్లో కడపడానికి వీలు కాదు. కాబట్టి సాంకేతికంగా లీగల్గా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి వాళ్ళని డీలో పెడుతున్నామని చెప్పి ఆ రోజు మనకి సీఎంఓ వివరణ ఇచ్చింది. అట్లా ఏబిసిడి గ్రూపులుగా జరిగినాయి ఆనాడు. కానీ ఈరోజు మాకు ఒక బ్రహ్మజ్ఞానం వచ్చింది. జిలుకర లాంటి వ్యక్తులు, సమూహాలు ఏవైతే ఉపకులాలు, ఇంకా మాదిగల కంటే వెనకబడ్డేటువంటి ఉపకులాల వాళ్ళ ఆకాంక్షలు, ఆరాటము ఇవన్నీ కూడా చూశాక మాకు ఒక బ్రహ్మజ్ఞానం ఏమొచ్చిందంటే, అసలు ముఖ్యమైనటువంటి కులాల కంటే కూడా ముందు మరింత వెనకబడ్డ కులాలకు ఇవ్వాలని కదా మనం మొదటి నుంచి పోరాడింది. కాబట్టి గ్రూపింగ్ చేసేటప్పుడు కూడా నా దృష్టిలో ఎట్లా చేయాలని చెప్పానంటే, స్థూలంగా చూస్తే పాకీ వృత్తి కులాలు ఉన్నాయి. మేతర్లు, రెల్లి, పాకి, పంచమ, గొడగలి, గొడారి ఇలాంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి మొట్టమొదటి గ్రూపులో పాకీ వృత్తి కులాలని పెట్టాలి. రెండవది చర్మకార అనుబంధ కులాలుగా చూసినప్పుడు మాదిగ అనుబంధ కులాలు ఎవరైతే ఉన్నారో డక్కలి, చిందు, బైండ్ల, మాస్టి, మోచి మొదలుగా గల కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని రెండవ గ్రూపుగా బి గ్రూపుగా పెట్టాలి. సి గ్రూపుగా మాదిగలను పెట్టాలి. మాల అనుబంధ కులాలని డి గ్రూపుగా పెట్టాలి. మాలవారిని ఈ గ్రూపుగా పెట్టాలి. అట్లా పెట్టగలిగితేనే వీళ్ళ నుంచి, మాదిగల నుంచి మాదిగ ఉపకులాలకి సంరక్షణ ఉండాలి. మాలవారి నుంచి మాల ఉపకులాలకు కూడా సంరక్షణలు జరగాలి. కాబట్టి ఏ గ్రూపులో వృత్తి ఆధారితంగా చూసుకున్నప్పుడు పాకీ వృత్తి కులాలు, మాదిగ అనుబంధ కులాలు రెండో గ్రూపు బి గ్రూపు, మాదిగలు మూడో గ్రూపు, మాల అనుబంధ కులాలు 4వ గ్రూపు డి గ్రూపు, మాలలు 5వ గ్రూపు. ఈ రకంగా పెట్టగలిగితేనే కనీసం రేపు ఉత్తరోత్తర న్యాయం జరగడానికి వీలుగా ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. కాబట్టి సంపూర్ణంగా ఉపకులాల యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ప్రాధాన్యతనిస్తూ
రిజర్వేషన్లలో వాటా ఇవ్వడం అనేటువంటి దాన్ని సంపూర్ణంగా మేము బలపరుస్తూ ఉన్నాం. 2. 3, అసలు ఇప్పట్లో వర్గీకరణ అవుతుందా అని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. వాటిని మీ దృష్టికి తేవాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఈరోజు కొంతమంది సంబరాలు చేసుకోబోతా ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు చాలా గొప్ప తీర్పు నిజానికి. అట్లాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళితులు చాలా గొప్ప చారిత్రకమైనటువంటి పాత్ర నిర్వహించారు భారతదేశం మొత్తానికి కూడా. ఎట్లాగనంటే కారంచేడు ఉద్యమం జరిగింది. కారంచేడు మాదిగల రక్తంలోంచి ఆధునిక భారతదేశ దళిత చైతన్యం వెల్లివిరిసింది. ఆ రోజు నిజానికి మాదిగలు మాలలు కూడా ఒక్కటిగా ఉన్నారు. మాదిగలు మాలలు కూడా ఒక్కటిగా ఉన్నారు కారంచేడు ఉద్యమం వచ్చినప్పుడు. ఆ ఉద్యమం ఫలితంగా 85లో కారంచేడు ఉద్యమం వస్తే 89లో మొత్తం దేశానికి వర్తింపజేస్తూ ప్రివెన్షన్ ఆఫ్ SC/ST అట్రాసిటీస్ యాక్ట్ని పార్లమెంటు చేయాల్సి వచ్చింది. అది కారంచేడు బాధితులు మాదిగలైనప్పటికీ మాదిగల పక్షాన మాలలు కూడా ఉండి పోరాటం వల్ల ఆ రోజు ఆ సంరక్షణల చట్టాన్ని మనం సాధించుకోగలిగాం. గొప్ప సంగతి అది. రెండో గొప్ప సంగతి, ఈ ప్రివెన్షన్ ఆఫ్ SC/ST అట్రాసిటీస్ యాక్ట్ని ఎట్లా అమలు జరపాలి అన్నప్పుడు దానికి మార్గదర్శకాలు, రూల్స్ ఫ్రేమ్ కాల. మళ్ళీ 1991 మాలవారి మీద చుండూరులో అత్యాచారం జరిపితే అక్కడ మాలలతో పాటు మాదిగ కూడా, అంగలకుర్తి రాజమోహన్ అనేటువంటి మాదిగ కూడా ఆ దాడిలో చనిపోయాడు. ఆ ఉద్యమంలోంచి చాలా ఫలితాలు వచ్చినాయి. ఆ ఉద్యమంలోంచి ఫలితాలు ఏమొచ్చినాయి అంటే ప్రివెన్షన్ ఆఫ్ SC/ST అట్రాసిటీస్ యాక్ట్కి రూల్స్ ఫ్రేమ్ చేయాల్సి వచ్చింది కేంద్ర ప్రభుత్వం 95లో. దాంతోపాటు అసలు ఆర్ వెంకటరామన్ మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, వీడి సంగతి తెలుస్తాం, పేపర్ ఉండడానికి వీల్లేదు, రాష్ట్రపతిగా దళితుడే రాష్ట్రపతి కావాలని చెప్పినని అక్కడ ఆ ఉద్యమంలోంచి ఢిల్లీలోంచి దళితుడు రాష్ట్రపతి కావాలనేటువంటి నినాదం పుట్టి 105 మంది SC/ST ఎంపీలు పార్లమెంటరీ SC/ST ఎంపీల ఫోరం ఏర్పడి చార్టర్ ఆఫ్ డిమాండ్స్ని రూపొందించుకొని అక్కడ వాళ్ళ వాయిస్ని ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ ఉద్యమం యొక్క అంటే ఉమ్మడి రాష్ట్రంలో లేదా తెలుగు నేల మీద జరిగినటువంటి మాదిగ మాల అత్యాచారాల వ్యతిరేక ఉద్యమం నుంచి గొప్ప చైతన్యము ఈరోజు భారతదేశంలో వ్యాప్తంగా వచ్చింది. అట్లాగే అటువంటిది ఈరోజు మాదిగలు జరిపినటువంటి ఉద్యమం ఏదైతుందో మాదిగ దండోర ఉద్యమం, MRPS ఉద్యమం వల్ల ఈరోజు కేవలం మాదిగల అవకాశాలు మాదిగలకి ఉండి మిగతా వాళ్ళ సంగతి మాకు అక్కర్లేదని ఎప్పుడు మాదిగలల్లా ఈ మొత్తం 30 ఏళ్లలో కూడా మాకంటే ముందు అణగారిపోయినటువంటి అభివృద్ధిలో వెనకబడ్డేటువంటి చిన్న కులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మాకు ఇవ్వండి అని చెప్పేటువంటి నినాదంతో ఉమ్మడి కుండని రిజర్వేషన్లను కుండని 59 కంచార్లో పంచాలి అనేటువంటి నినాదంతో మనం ముందుకు పోయాం. అయితే ఇందాక అధ్యక్షుడు అన్నట్టు అడగని వరాలు కూడా ఇస్తుంది కదా ఎక్కువ మోత. ఈరోజు గొప్ప సంగతి ఏంటంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తూ భారతదేశానికి వ్యాప్తంగా కూడా ఎక్స్పాండ్ చేస్తూ అది SCలకే కాకుండా STలకు కూడా ఎక్స్పాండ్ చేస్తూ సుప్రీంకోర్టు ఏం చేసింది, అసలు SCల్లోనూ STల్లోనూ భారతదేశ వ్యాప్తంగా 1150 షెడ్యూల్ కులాలు ఉన్నాయి మొత్తం భారతదేశంలో. 1150 630 షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నాయి మొత్తం భారతదేశ వ్యాప్తంగా. వీళ్ళల్లో సాపేక్షికంగా వెనకబడ్డటువంటి కులాలు జాతులు తెగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ప్రకారం ముందు అవకాశాలు ఇవ్వాలి రిజర్వేషన్లు అని చెప్పి ఒక గొప్ప జడ్జిమెంటు అది మనం సాధించుకోగలిగాము, సంతోషం. అయితే సామాజిక న్యాయ పోరాటాల వ్యవస్థలో భారతదేశ చరిత్రలో ఒక అమూల్యమైనటువంటి జడ్జిమెంట్ ఇది, ఒక అపూర్వమైనటువంటి డాక్యుమెంట్ ఇది, ఇందులో సందేహమే లేదు. అయితే ఇది ఇల్లలకడం లాంటిదే నా దృష్టిలో, పండగ కాలేదు, కేవలం ఇల్లలకడం లాంటిదే. ఇప్పుడు అసలు చిక్కులు వస్తున్నాయి. ఎట్లాగా అని చెప్పినంటే మహర్, మాల, హొలియా, పరయ, పాశ్వాన్, చమార్ ఈ 6 కులాలకు సంబంధించినటువంటి అధికారులు, పొలిటీషియన్స్, ప్రొఫెషనల్స్, 3 పూట్ల తినగలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేధావులు, వీళ్ళు దీన్ని పెద్ద ఎత్తున అడ్డుకుంటున్నారు. VCKలో ఉన్నటువంటి పరయామితులు నేనేమంటాం లేదు, వెల్కమ్. కానీ పరయ, మాల, హొలియా అంటే మన రాష్ట్ర దేశాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారి కులస్తులు,
ఖర్గే గారి కులస్తులు, ఇటు మాల కులస్తులు, పర్యా కులస్తులు, మహర కులస్తులు, అట్లాగే చమార్ కులస్తులు, పాశ్వాన్, వీళ్ళందరూ కూడా ఢిల్లీలో కూర్చొని దీన్ని కదలనీయటం లేదని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. అసలు చాలా తమాషా ఏంటనంటే, చర్మకార కులమే, ఏది చమారులు చర్మకార కులమే. ప్రత్యక్షంగా ఆమె ప్రకటన చేసింది. ఇప్పుడు మాయావతి గారు వీసీకే లాగా ప్రకటన చేయాలి కదా, మేము స్వాగతిస్తున్నామని చెప్పి. బీజేపీ లాగానే ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు బీజేపీ లాగానే ఉన్నాయి, కాంగ్రెస్ లాగా కూడా లేవు కనీసం. ఇది జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, అంటే రిలేటివ్లీ డామినెంట్ కులాలు ఇవి, షెడ్యూల్డ్ కులాల్లో భారతదేశ వ్యాప్తంగా. ఈ రిలేటివ్లీ డామినెంట్ కులాలు ఏం చేస్తున్నాయి అంటే, అయ్యా ఇది సామాజిక న్యాయ పోరాటం, మాదిగలు మిగతా వాళ్ళు చేస్తున్న పోరాటం, జడ్జిమెంట్ కూడా సామాజిక న్యాయం జడ్జిమెంటు. కానీ ఇది మేము బయటపడితే మరింత సిగ్గుపోద్ది. ఈ సిగ్గుపోయే యాంటీ నేషనల్, యాంటీ దళిత్, యాంటీ సోషల్ జస్టిస్ ప్రోగ్రాము సమాజం హర్షించడం లేదు. హర్షించినప్పుడు మేము బయటపడొద్దు. కానీ మీరేం చేస్తారంటే, మహానాడులారా, మీరు పెద్ద ఎత్తున వాయిస్ని ఇవ్వండి. ఏమని వాయిస్ ఇస్తారు? మమ్మల్ని మాదిగా మాలల్ని చీలుస్తుంది ప్రభుత్వము, ఈ జడ్జిమెంట్ ద్వారా ఈ ప్రభుత్వాలు, మనువాద పార్టీలు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలన్నింటినీ కూడా ఉమ్మడిగా ఉండనిచ్చి రాజ్యాధికారం వైపు ప్రయాణం సాగనీయకుండా మమ్మల్ని విడగొడుతున్నారు అని చెప్పి వీళ్ళు మొదలుపెట్టేశారు. మొదలుపెట్టి ఎక్కడ దాకా పోయారు? ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అని చెప్పి మాల సంఘాలు మొత్తం సంఘం పెట్టేసినాయి. సాక్షాత్తు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అని చెప్పి పెట్టేసి ధర్నాలు చేయటము, సుప్రీంకోర్టులో జ్యుడిషియల్ రివ్యూ పిటిషన్ వేస్తామని చెప్పి అంటాము అనేదాకా పోయారు వీళ్ళు. అంతేకాదు, నిన్న రామ్దాస్ అత్వాలే గారు ఏమన్నారు? ఎన్డీఏని పడగొడతాం, అవసరమైతే ఎన్డీఏ నుంచి పక్కకు వస్తాము మేము పాశ్వానం అని చెప్పి ఆయన అనగలిగాడు, అక్కడ అన్నాడు. అట్లాగే నిన్న సాయంత్రం ఖర్గే గారింట్లో మీటింగ్ జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, సుప్రీంకోర్టు తీర్పు, తదనంతరం జరిగిన వాటి మీద మన వైఖరి ఎలా ఉండాలనే దాని మీద మరి ఖర్గే గారింట్లో మీటింగ్ జరిగింది. దానికి రాహుల్ గాంధీ వెళ్ళాడని చెప్పి న్యూస్లో వచ్చింది. ఏం జరిగిందనేది ఇంతవరకు బయటికి రాలేదు. నేనేమనుకుంటున్నానంటే, తమాషా విషాదము ఏంటంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని బీజేపీ జాతీయ పార్టీ ఎక్కడా వెల్కమ్ చేయలేదు, ఒకటో పాయింట్. రెండవది, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఎక్కడా కూడా సుప్రీం తీర్పును వెల్కమ్ చేయలేదు, రెండో పాయింట్. మూడో పాయింట్, కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటువంటి ఉద్యోగాలలో రిజర్వేషన్లలో కానీ, కేంద్ర విద్యా సంస్థల్లో రిజర్వేషన్లలో కానీ మేము ఈ తీర్పుని అమలు జరుపుతాము, వెల్కమ్ చేస్తున్నామని చెప్పి ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వము, అందులోని అధికారులు కానీ, మంత్రులు కానీ, దాన్ని నడుపుతున్నటువంటి రాజకీయ నాయకత్వం కానీ ఎక్కడా మాట్లాడలేదు. ఈ మూడు విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఎట్లా తటస్థమైపోయిందో మనకు తెలుస్తుంది. అట్లాగే బీజేపీ పార్టీ కేంద్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఎట్లా తటస్థమైపోయిందో మనకు తెలుస్తుంది. ఇదే ముసళ్ళ పండుగ అని చెప్పనంటే. ఇకపోతే రాష్ట్రాలకు వచ్చినప్పుడు ఎవరు పోరాడాలి? ఈరోజు రాష్ట్రంలో ఒక స్వతంత్ర ఉద్యమ నాయకత్వం లేదు. మాదిగలకు కానీ, మిగతా కులాలకు కానీ, నాకు తెలిసి, క్షమించాలి, మాదిగలకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఉద్యమ ఆకాంక్ష కలిగినటువంటి కార్యకర్తలు ఉన్నారు, చిన్న చిన్న సంఘాలు ఉన్నాయి. కానీ పెద్ద స్థాయిలో, ప్రభావపరిచేటువంటి స్థాయిలో ఉద్యమ నాయకత్వం లేదు, ఉద్యమ సంఘం లేదు, ఉద్యమ కార్యక్రమం లేదు. ఎవరు వీళ్ళంతా? ఏమయ్యారు వీళ్ళంతా? పరాయోజిత నాయకులుగా మారిపోయారు. స్పాన్సర్డ్ నాయకత్వము, స్పాన్సర్డ్ సంఘాలు, స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్తో మాత్రమే ఈరోజు ఉన్నారు. కానీ ఉద్యమం చేసేటువంటి స్థాయిలో మాదిగలు లేరు. కానీ ఉద్యమ ఆకాంక్ష మాత్రం ఉంది. కార్యకర్తలు గ్రౌండ్లో కదలడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నాయకత్వం మాత్రం సంబరాలు చేసుకొని సంచులు సర్దుకునే కాడ, విజయోత్సవాల కాడ ఉంది దురదృష్టవశాత్తు అని నేను చెప్పదలుచుకున్నాను. ఇలాంటి విషాదకర పరిస్థితుల్లో ఎవరు మూవ్ చేయాలి? దీన్ని ఎవరు మూవ్ చేయాలి? అడ్డుకుంటున్నారు. ఇందాక చెప్పారు, వాస్తవానికి జనాభా లెక్కలు కొత్తగా తీయాల్సిన పని లేదండి. ఇప్పుడు ఆ రోజు 94 నుంచి 2004 దాకా మనం ఉద్యమం చేసినప్పుడు ఆ రోజు జనాభా లెక్కలు ఎక్కడ తీసుకున్నారు? 81 సెన్సస్ తీసుకున్నారు బేస్గా. అప్పటికి తాజావి, ఆ తర్వాత రాలా. 81 సెన్సస్లో స్పెషల్ టేబుల్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఇన్ ఏపీ అని చెప్పి సెన్సస్ ఆఫ్ ఇండియాలో లెక్కలు ఉండినాయి. ఆ 81 సెన్సస్ బేస్ చేసుకొని జస్టిస్ రామచంద్రరాజు వర్గీకరణ చేశాడు 15% లెక్కల్లో. కానీ ఈరోజు మన మిత్రుడు
మన నాయకుడు రవి అన్నట్టుగా మనకిప్పటికి తాజా లెక్కలే ఉన్నాయంటే ప్రభుత్వంలో 2011 ప్రకారం తాజా లెక్కలు ఉన్నాయి. షెడ్యూల్ కులాలకి, షెడ్యూల్ ట్రైబ్స్కి 2011 తాజా లెక్కలు గణాంకాలు తీసుకొని వాటిని 2024కి తగినట్లుగా ప్రొజెక్షన్ ఇచ్చుకొని రేషనలిస్టిక్గా వాటి ప్రకారము ఇప్పుడు అసలు 2004 రద్దయిపోయిన చట్టం మన మనసులో ఉండాల్సిన పని లేదండి. 1, 7, 6, 1 అనేటువంటి ఆ నిష్పత్తుల ప్రకారం ఇచ్చిన చంద్రబాబు చట్టం ఏదైతే ఉందో 2000 సంవత్సరంలో అది మన మనసులో ఉండాల్సిన పని లేదు. అది రద్దయిపోయింది, అయిపోయింది. కానీ ఇప్పుడు తెలంగాణలో జరగాల్సింది ఏంటంటే 2011 జనాభా లెక్కలనే గణాంకాలు ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని 2024కి ప్రొజెక్షన్ ఇచ్చుకొని వాటి ప్రకారం మిత్రుడు అధ్యక్షుడు అన్నట్టుగా 20% పైన ఉండే అవకాశం ఉంది. ఒకసారి మీకు గుర్తుందో లేదు, కేసీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో అసలు తెలంగాణ అంటే ఎస్సీలది, ఎస్టీలది, బీసీలది, మిగతా కులాలన్నీ కూడా ఎత్తొచ్చినాయి బయట నుంచి అని చెప్పి అన్నాడు. మీకు గుర్తుందో లేదో, పతాక శీర్షికలో ఒకరోజు న్యూస్ అన్నీ కూడా అగ్రకులాలు కానీ బ్రాహ్మణులు కానీ అందరూ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే కానీ తెలంగాణ అంటే ఎస్సీలది, ఎస్టీలది, బీసీలది అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి అన్నాడు. ఎప్పుడు? ఇదిగో ఇంటింటి సేకరణ తర్వాత అన్నాడు ఆయన. తర్వాత అంటే ఫ్యాక్ట్స్ మాట్లాడాడు ఆయన, మాట్లాడాల్సి వచ్చింది ఆయన, అంత బలంగా తన్నిని ఫ్యాక్ట్స్ ఫిగర్స్ ఆయన్ని. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్సీలది, బీసీలది, ఎస్టీలది తెలంగాణ రాష్ట్రము, మిగిలిన వాళ్ళంతా వలస వచ్చిన వాళ్ళే అనేటువంటి సంగతి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు కనుక మనం చూసినట్టయితే నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో కనీసం తక్కువలో తక్కువ 22-23% ఎస్సీ జనాభా ఉంటుంది, కనీసం ఒక 15% ఎస్టీ జనాభా ఉంటుంది. అంత పెద్ద జనాభా ఉంది. కాబట్టి ఈ తాజా లెక్కల ప్రకారం ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో ఈ సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో నేను అప్రిషియేట్ చేస్తున్నా. దాని వెనుక రవి లాంటి అట్లాగే మన పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మంత్రి కానీ, మిగతా వాళ్ళ ఆఫీసర్స్ కానీ వాళ్ళ కృషి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా స్పందించినటువంటి రీతిలో వెంటనే స్పందించి రేవంత్ రెడ్డి మేము ఈ తీర్పుని వెల్కమ్ చేస్తున్నాము, అవసరమైతే అనౌన్స్ చేసినటువంటి రిక్రూట్మెంట్లలో కూడా అమలు జరిగేటట్టుగా ఏబిసిడి వర్గీకరణ ఆర్డినెన్స్ తెస్తామని చెప్పి ఆయన ఏదైతే ప్రకటన చేశాడో దాన్ని కూడా నేను స్వాగతిస్తున్నాను, హర్షిస్తున్నాను. ఇక్కడ వాళ్ళు నిలబడాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినాయకత్వం ఏదైతే ఉందో అది అక్కడ నిలబడి తక్షణమే వర్గీకరణ కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకొని ఈ ఒక ప్రకటన చేయడంలో ఎట్లయితే నువ్వు రోల్ మోడల్గా నిలబడ్డావో న్యాయం పక్షాన దాన్ని అమలు జరిపేటువంటి విషయంలో కూడా మొత్తం భారతదేశానికి మొదటగా తెలంగాణలోనే వర్గీకరణ కోసం చట్టం జరపబడింది అసెంబ్లీలో అనేటువంటి దాన్ని కూడా నువ్వు సృష్టించాలని చెప్పి నేను రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రి గారికి, ఎమ్మెల్యేలు, మిగతా రవి లాంటి నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ సందర్భంగా. అట్లాగే ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మొదటి నుంచి కూడా ఏబీసీని బలపరుతూ వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా బలపరచాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయితే ఇది కేవలం పార్టీల స్థాయిలో జరుగుతుందని కూడా నేను అనుకోవటంలా. ఒక ఉద్యమం అవసరం, ఈరోజు ఒక ఉద్యమం అవసరము. నిరంతరం ఉద్యమం ఉంటేనే నిరంతరం హక్కులు ఉంటాయి తప్ప మనం నిరంతరం ఉద్యమం చేయకపోతే అడుక్కునే వాళ్ళగానే మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికి కూడా ఎస్సీ ఎస్టీలు. కాబట్టి ఒక సామాజిక రాజకీయ నిర్ణయాధికార శక్తులుగా తయారయ్యేటువంటి ఆలోచనని కూడా మన సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీలు బీసీలు వీళ్ళు రూపాంతరం చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా కూడా ఒక తోసుకుపోయి రాజకీయ పార్టీలని ప్రభుత్వాన్ని తోసుకుపోయి నెట్టుకుపోయి కనీసం ఎగ్జిస్టింగ్ ప్రభుత్వాలలో అవకాశాలలో మా ఓటు అవకాశాలు మాకు ఇవ్వండి, 70 ఏళ్ల తర్వాత కూడా మా కోసం ఉన్న అవకాశాలను కూడా మేము పొందలేనటువంటి దుస్థితిలో ఉన్నాము, కేటాయించండి అని అడగగలిగేటువంటి పరిస్థితి, ఒత్తిడి చేయగలిగిన పరిస్థితి ఒకటి రావాలని చెప్పనంటే దళారీ నాయకత్వాన్ని నమ్మితే కుదిరే వ్యవహారం కాదు ఇది. స్పాన్సర్డ్ నాయకత్వం వల్ల కాదు. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్లని హేతుబద్ధంగా పంపిణీ చేయండి అని చెప్పి దళారీ నాయకుడు అడిగే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళ సంఖ్యలో ఉన్నాడు. అట్లాగే రాష్ట్రాలను కూడా గట్టిగా అడిగేటువంటి పరిస్థితుల్లో లేడు. మళ్ళీ సన్మానాలు జరిపి అక్కడ ఇక్కడ కూటమిలో ఉన్న నాయకుల్ని పార్టీలని తీసుకొచ్చి సన్మానాలు జరిపి మళ్ళీ మరొకసారి ఎవరైతే
రిజర్వేషన్ల కోసం వేచి చూస్తున్నారో ఈ కులాలు జాతులు తెగల ఓట్ల బ్యాంకుని మళ్ళీ వాళ్ళకి తాకట్టు పెట్టేటువంటి ప్రక్రియ జరగబోతుంది తప్ప ఒక స్వతంత్ర రాజకీయ సామాజిక ఉద్యమము ఉద్యమకారుడు ఉద్యమ కార్యక్రమం అనేటువంటిది లేకుండా పోయింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వీసీకే పార్టీ అట్లాగే అన్నగారు బిఎల్ఎఫ్ అట్లాగే ప్రభంజన్ అన్న వీళ్ళంతా కూడా ఒక స్వతంత్ర సాంఘిక రాజకీయ ఉద్యమంగా మనం ప్రభుత్వాన్ని ప్రెజరైజ్ చేసి దీన్ని సాధించుకోవాలనేటువంటి సంకల్పంతో ముఖ్యంగా మాదిగల కంటే వెనకబడ్డటువంటి వాళ్ళకి మొదట అవకాశం ఇవ్వాలనేటువంటి దృక్పథంతో ఇక్కడ సమావేశమయ్యి ప్రభుత్వాన్ని సమాజాన్ని ఒక వైఖరిని వెల్లడి చేయడం అనేటువంటి దానికి కూడినందుకు గాను ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వీసీకే రాష్ట్ర అధ్యక్షుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ.